బెంగళూరు సిటీ శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రచ్చలేపుతోంది. ఈ రేవ్ పార్టీకి తెలుగు రాష్ట్రాల యువతులు పోటెత్తారు. ఈ పార్టీ కోసం ఏపీ, తెలంగాణ నుంచి విమానాల్లో వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందులో వీవీఐపీలు, సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. ఓవర్ టైం పార్టీ, పైగా డ్రగ్స్, కొకైన్ విపరీతంగా వాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని నార్కోటిక్ స్నిప్పర్ డాగ్స్ తనిఖీలు చేస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. ఆ ఫామ్ హౌస్ బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో తెల్లవారుజాము 3 గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడడం సంచలనంగా మారింది. 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పేరుపై ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు ఫామ్ హౌస్ ముందు అన్ని లగ్జరీ కార్లే ఉన్నాయి. వాటిల్లో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ కారుపై ఏపీ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. టాలీవుడ్ కు చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతోంది. కానీ ఆమె రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నారని చెబుతున్నారు నటి హేమ. ఇక బెంగళూరులో రేవ్ పార్టీకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసుల దర్యాప్తు వైపు కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయం ప్రారంభమైనటువంటి రేవ్ పార్టీ తెల్లవారుజామున, అంటే సోమవారం తెల్లవారుజాము వరకు కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా డ్రగ్స్తో పాటు మాదక ద్రవ్యాలతో పాటు ఇతర మెటీరియల్ కూడా యూజ్ చేసి మొత్తం కూడా నిషేధితమైనటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీ నిర్వహిస్తున్నట్లు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో దాదాపు 25 మంది యువతులతో పాటు దాదాపు 100 మంది పైగా ఈ యొక్క పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున అటు కొకైన్స్తో పాటు అది MDMA డ్రగ్స్ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక బర్త్డే పార్టీ పేరుతో హైదరాబాద్ చెందినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రేవ్ పార్టీ సంబంధించిన ఫామ్ హౌస్ని రెంట్కు తీసుకొని ఈ యొక్క పార్టీని నిర్వహించినట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి గోపాల్ రెడ్డి ఫామ్ హౌసే ఈ రేవ్ పార్టీ నిర్వహించినటువంటి ఫామ్ హౌస్గా పోలీసులు అయితే గుర్తించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం పోలీసులు కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో నిర్వహించినటువంటి ఈ రేవ్ పార్టీలో చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం అక్కడ పట్టుబడినటువంటి 15 కార్లు మొత్తం కూడా పూర్తిగా లగ్జరీ కార్లు, మెర్సిడెస్ బెంజ్ సంబంధించిన కార్లు మొత్తం కూడా వీవీఐపీలు వాడేటువంటి కార్లు మొత్తం కూడా ఆ రేవ్ పార్టీలో ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా గోపాల్ రెడ్డి ఎవరికి లీజ్కి ఇచ్చారు, ఎవరికి పార్టీ చేసుకోవాలని ఇచ్చారా అన్న దానిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. సిటీలో నిర్వహించాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది. మరోవైపు సిటీలో నిర్వహించాలంటే కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సిటీ దూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ ని రెంట్ తీసుకొని ఒక బర్త్డే పార్టీ పేరుతో ఈ ఫామ్ హౌస్ రెంట్ తీసుకొని మొత్తం రేవ్ పార్టీ నిర్వహించినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో నిషేధిత ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, కొకైన్, అదేవిధంగా MDMA యూజ్ పార్టీకి సంబంధించి సినీ నటి హేమ స్పందించారు. దానికి సంబంధించి హేమ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. రైట్, హేమ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ కూడా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రేవ్ పార్టీ ఏంటో, అక్కడ ఎవరెవరు వెళ్ళారో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనైతే హైదరాబాద్ లో ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నానంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగానే ఉన్నారు. సునీల్, ఎలా అర్థం చేసుకోవాలి? హేమ పేరు అక్కడ ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది అక్కడ మీడియాలో. హేమ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ కూడా ఆమె చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఏమైనా హేమతో మాట్లాడే ప్రయత్నం చేశారా?
ఎస్ ప్రస్తుతం ఎన్టీవీ సంప్రదించిన తర్వాత హేమ కూడా అదే చెప్తుంది. ఇప్పుడైతే మాట్లాడిందో నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఏదైతే తనపై వస్తున్నటువంటి ఆరోపణలు మొత్తం కూడా పూర్తిగా ఆరోపణలు మాత్రమే, తనపై వస్తున్నటువంటి దాంట్లో విషయం లేదు. ఇదంతా కూడా కావాలని ఎవరో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తాను హైదరాబాద్లో ఉన్నాను, ఒక పార్టీలో చిల్ అవుతున్నట్లు కూడా హేమ ఎన్టీవీతో మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత హేమతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సంబంధించినటువంటి కారు కూడా అక్కడ ఉంది, ఎమ్మెల్యే స్టిక్కర్ కారు కూడా అక్కడ ఉంది. కాబట్టి అతను కూడా ఎన్టీవీ సంప్రదించింది. కానీ అతను కూడా తాను ఎక్కడికి వెళ్ళలేదు, తాను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఆ స్టిక్కర్ ఎక్కడ వచ్చిందో తనకు తెలియదంటూ కూడా అటు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కానీ అక్కడ ఒక పాస్పోర్ట్ కూడా దొరికిందని ఇప్పటికే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎమ్మెల్యే పాస్పోర్ట్గా ఆ ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఆ పాస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా బయటికి వెల్లడించలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇంకా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఇక హేమతో పాటు, నటి హేమతో పాటు, కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాదాపు 100 మంది పైగా ఈ బర్త్డే పార్టీలో, ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. అయితే వారి విషయాలకు సంబంధించిన దానిపై కూడా పోలీసులు కొంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎవరెవరు పార్టీకి వెళ్ళారు, అక్కడ ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు కొకైన్ తీసుకున్నారు, MDMA డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు, అసలు ఉన్నటువంటి 15 కార్లను ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేశారు. కాబట్టి ఆ 15 కార్లు మొత్తం కూడా పూర్తిగా లగ్జరీ కార్లు. ఆ లగ్జరీ కార్లు ఎవరి పేరు మీద ఉంది, ఆ కార్లు మొత్తం కూడా ఇప్పటికే బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిటీలో పార్టీలు నిర్వహించాలంటే పోలీసుల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, పోలీసులు చుట్టుపక్కల వారి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి సిటీ అవుట్స్కర్ట్స్ వెళ్ళి పార్టీలు ఎంజాయ్ చేయాలంటూ కూడా కొంతమంది రాజకీయ నేతలు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే పార్టీ ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. పార్టీ నిర్వహిస్తే మాత్రం ఎవరు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తడానికి అవకాశం లేదు. కానీ పార్టీ పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయడం, అదేవిధంగా నిషేధిత మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్లనే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి పార్టీలని పూర్తిగా నిర్మూలించాలంటూ కూడా అటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పార్టీలో పెద్ద ఎత్తున హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖులతో పాటు అదేవిధంగా సినీ సెలబ్రిటీలు కూడా ఇందులో పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా తెలిసింది. సినీ నటి హేమతో పాటు చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు కూడా కొంత ఆరోపణలు వినబడుతున్నాయి. కానీ హేమ మాత్రం తనకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. మరి చూడాలి, పోలీసులు ఇచ్చేటువంటి పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా వెల్లడించే అవకాశం ఉంది. బలరాం, సునీల్, సహజంగా ఇటువంటి రేవ్ పార్టీలు నిర్వహించే వాళ్ళు డ్రగ్స్, కొకైన్ అక్కడ యూజ్ చేసేటప్పుడు చాలా గోప్యంగా ఉంచుతారు. ఇటువంటి పార్టీలు నిర్వహించేటప్పుడు ఇది ఎలా అక్కడి స్థానిక పోలీసులకు చేరింది, ఏ రకంగా పోలీసులు దాన్ని ఛేదించారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున అక్కడ లగ్జరీ కార్లు రావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్తో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు కొంత ఇబ్బందికరమైనటువంటి సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులకు, బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ ఏదో ఇష్యూ జరుగుతుంది, పెద్ద ఎత్తున చాలా మంది సెలబ్రిటీ వస్తున్నారు, పెద్ద ఎత్తున డీజే సౌండ్లు వస్తున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు అర్ధరాత్రి వరకు చూశారు. కానీ పార్టీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, తెల్లవారుజాము వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి దీంట్లో ఏదో మతలబు ఉందన్నటువంటి సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మనం చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో, అంటే నిన్న సాయంత్రం స్టార్ట్ అయినటువంటి పార్టీ తెల్లవారుజామున 6 వరకు కూడా కంటిన్యూ అవుతుందంటే ఎంత పెద్ద ఎత్తున ఈ పార్టీ జరుగుతుందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో పార్టీ నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే బెంగళూరులో ఇలాంటి పార్టీస్ చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ రేవ్ పార్టీ పేరుతో అక్కడ మాదక ద్రవ్య, నిషేధితమైనటువంటి డ్రగ్స్ని, మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తూ అంటే ఈ సమాజంలో వీటిని చెడుతోవ చూపే విధంగా ఈ యొక్క పార్టీ నిర్వహిస్తున్నట్టు వచ్చినటువంటి సమాచారం మేరకు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొంత డ్రగ్స్ని కూడా, నిపుల్స్ ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా MDMA కావచ్చు, కొకైన్ కావచ్చు, కొంత డ్రగ్స్ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేసినట్టు కూడా సమాచారం. ఇందులో 100 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. అందులో 25 మంది మాత్రం మహిళలే ఉన్నారు. అందులో యంగ్ సంబంధించిన యువతలే ఉన్నారు ఎక్కువ శాతము. దీంతో పాటు మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అదే తరహాలో హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇందులో పార్టీలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఆ డ్రగ్స్తో పాటు 15 కార్లని మాత్రం సీజ్ చేయడండి. 15 కార్లు మొత్తం కూడా పూర్తిగా లగ్జరీ కార్లు, మెర్సిడెస్ బెంజ్ కార్లు కావచ్చు, BMW కార్లు, వీటన్నిటి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సీజ్ చేశారు. ఆ కార్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఈ పార్టీకి ఎవరెవరు వచ్చారు, అక్కడ ఏమైనా CCTV
సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, ఏర్పాటు చేశారా, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ బెంగళూరులో ఆ పార్టీ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మాత్రం హైదరాబాద్ చెందినటువంటి ఒక గోపాల్ రెడ్డి పేరు మీద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ గోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఎవరు, ఆ పార్టీకి ఇతనికి ఏ విధమైన సంబంధం ఉంది, ఆ పార్టీ బుక్ చేయడానికి గల ఎవరు బుక్ చేశారు, వీటన్నిటిపై మాత్రం బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్న దానిపై కూడా ఇంకా పోలీసులు మాత్రం మరి కాసేపులోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తంగా చూస్తూ ఉన్నాం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో అయితే రేవ్ పార్టీ జరుగుతూ ఉంది. అయితే పోలీసులు వెంటనే దాడులు చేపట్టారు. కొంతమంది ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికైతే పేర్లు అయితే బయటకు రావట్లేదు. స్థానిక మీడియాలో అయితే సినీ నటి హేమ పేరు ప్రస్తావన అక్కడ జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే హేమ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నాను, బెంగళూరులో జరుగుతున్న రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని, అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదంటూ కూడా తాను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, రేవ్ పార్టీకి సంబంధించి సినీ నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. హేమ అయితే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో జరిగింది, దానికి సంబంధించి వీడియో కూడా మనకు పంపడం జరిగింది. ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా అది చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా తను రేవ్ పార్టీలో ఉన్నట్టుగా కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ చూసి అందరూ కూడా ఆమె ఫోన్ చేస్తున్న సందర్భంలో తను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఒక ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా తను కూడా దానికి సంబంధించిన ఒక వీడియో క్లారిటీ ఇస్తూ కూడా ఇవ్వడం జరిగింది. రేవ్ పార్టీలో లేనని కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా ఒక ఫాల్స్ న్యూస్ అని కూడా ఆమె ఖండించడం జరిగింది. తరచూ తనపై ఈ విధంగా రావడం కూడా ఆమె ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారని, దాంట్లో మాత్రం ప్రస్తుతం హేమ రేవ్ పార్టీలో ఉన్నట్టుగా న్యూస్ కూడా రావడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే దాన్ని ఖండిస్తూ ఆమె ఇచ్చింది కాబట్టి క్లారిటీ కూడా ఉంది. ఆమె ప్రస్తుతం అయితే మనం మీడియా ముందు కూడా రావడం కూడా జరిగింది కాబట్టి ఆమె రేవ్ పార్టీలో లేనట్టుగానే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏమో చేసినట్టుగా రావడం మాత్రం కొంత బాధాకరంగా ఉన్నట్టుగా ఆమె కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం. వెంకట్, ఎలా అర్థం చేసుకోవాలి? గత కొంతకాలంగా ఎక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నా, ఎక్కడ ఎటువంటి రేవ్ పార్టీలు జరుగుతున్నా సినీ ప్రముఖుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది, అందులోని టాలీవుడ్ కు సంబంధించి. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం కూడా ఇండస్ట్రీ కాబట్టి, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే, టాలీవుడ్ అయినా కోలీవుడ్ ఏదైనా సరే, ప్రస్తుతం ఏంటంటే ఎవరైనా ఆర్టిస్ట్ చిన్న వాళ్ళు అయినా సరే, కొంత పేరున్న వాళ్ళు ఏదైనా విషయాల్లో కొంత ఇదైందంటే మాత్రం అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. దానివల్ల వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా కెరియర్ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో చూస్తుంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కానీ దీనికి సంబంధించి చూస్తుంటే చాలా సంవత్సరాల నుంచి కూడా నడవడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా కేసులు కూడా నడవడం జరిగింది. ఎంక్వైరీలు కూడా జరుగుతున్న సందర్భాల్లో ఉండటం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా కేసులన్నీ కూడా కొట్టివేసిన తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఆ రేవ్ పార్టీ జరిగింది ఇలా బెంగళూరులో అని ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఒక సంచలనం అవుతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆ రేవ్ పార్టీ కానీ ఏదైనా సరే, డ్రగ్స్ సంబంధించి ప్రతిదీ ఏదైనా సరే అరికట్టడంలో పోలీసులు కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా ఇండస్ట్రీ అందరితో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడము వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా సినీ ప్రముఖులు ఏదైనా చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగినా కూడా అది వీళ్ళ పైన రావడం మాత్రం ఇండస్ట్రీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. బలరాం. వెంకట్, అయితే హేమ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఒక బైట్ రిలీజ్ చేశారు. తనకు ఆ బెంగళూరుకు సంబంధించి రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నేను హైదరాబాద్ లో ఉన్నా అంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్లారిటీకి సంబంధించి హేమ ఏమైనా మీడియా ముందుకు వచ్చి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ఏమైనా హేమతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మనం అందరం కూడా మాట్లాడడం జరిగింది. అందుకోసం ఆమె ఒక వీడియో బయట డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇది మొత్తం కూడా ఆల్ మీడియా, సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకునే విధంగానే ఆమె తన వీడియో బయట ఇవ్వడం కూడా జరిగింది. ఇదే ప్రూఫ్ కూడా చెప్పడం జరిగింది. తను ప్రస్తుతం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా ఇది దానికి సంబంధించిన వీడియో కూడా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ముందుకు వచ్చినట్టు లెక్క పరిగణించాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.